ఎట్టా రవీంద్ర జడేజాని ఆర్ఆర్ కి పంపించి సంజు శాంసన్ ని సిఎస్కి తీసుకుంటారా? మధ్యలో శామ్ కరణ్ ని కూడా ఆర్ఆర్ కి ఇచ్చేస్తున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫ్యాన్స్ ఎమోషన్స్ కి వాల్యూ లేదా? సిఎస్కే ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారు దీన్ని అని చాలా మంది అనుకుంటున్నారు. దీని వెనకాల రహస్యం ఏంటి కాస్త మాట్లాడుకుందాం. అయితే ఆర్ఆర్ డీసీతో కూడా చర్చల్లో ఉన్నారట ఒక పాయింట్ ఆఫ్ టైంలో. వాళ్ళు ది వాంటెడ్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ సమీర్ రిజ్వీ కూడా కావాలంటే డీసీ కుదరదని చెప్పారట. తిరిగి మళ్ళీ వీళ్ళు సిఎస్కే దగ్గరికి వచ్చి ఇదిగో మీకు సంజు శాంసన్ ఇస్తాం, మాకు జడేజాని ఇచ్చేయండి, అలాగే జడేజాతో పాటు శామ్ కరణ్ కూడా కావాలి అడిగారు. ఎందుకు ఎక్స్ట్రా ప్లేయర్ కూడా అడిగారు అంటే సంజు శాంసన్ విలువ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కాస్త ఎక్కువ జడేజాతో పోలిస్తే. బికాస్ సంజు శాంసన్ వయసు 31 సంవత్సరాలు మాత్రమే. బై ద టైం ద నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్స్ జడేజా వయసు 37 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ ఐపీఎల్ కెరీర్ ఆల్సో. ఎక్కడైతే స్టార్ట్ చేశాడో జడేజా అక్కడే ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూడాల్సిన విషయం, సంజు శాంసన్ సిఎస్కేకి వస్తే ఒక వికెట్ కీపర్, టాప్ ఆర్డర్ బ్యాటర్, పొటెన్షియల్ క్యాప్టెన్సీ మెటీరియల్, ఓ లీడర్ ఆడుతాడు గ్రూప్ కి. మహేంద్ర సింగ్ ధోనికి సరైన బ్యాకప్ గా ఉండొచ్చు. రాబోయే అర్ధ దశాబ్దానికి తను సిఎస్కేతో ఉండొచ్చు. అది దృష్టిలో పెట్టుకుని బహుశా ఈ ట్రేడ్ కి ఒప్పుకున్నట్టుగా ఉన్నారు సిఎస్కే. మరి సిఎస్కే ఫ్యాన్స్, ఆర్ఆర్ ఫ్యాన్స్ మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో కాస్త కమెంట్ లో చెప్తే అది చూసి తరిస్తా.